హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కచోరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండి మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా ఓమ, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వేడి చేసిన ఆయిల్ను వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి కచోరీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పిండి కూడా సాఫ్ట్గా వస్తుంది. వేసిన తర్వాత ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా మనకి వాటర్ని చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే పిండి అనేది మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా చూసుకుంటూ వేసుకొని పిండిని ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే ధనియాలను అలాగే వేసుకోవాలండి. కొద్దిగా నలిపి వేసుకుంటే మనం కచోరీ తినేటప్పుడు పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసి తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటేనే మనకి ఈ కచోరీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని మరలా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. కారం అనేది మీ ఇష్టం అండి, తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మీరు ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ, మీకు నచ్చినట్టుగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలకి కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక 2-3 సార్లు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. చూసారా పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 సార్లు ఇలా కలుపుతూనే ఉంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచి ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా చేతి పైన ఒత్తుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చిన్న చపాతీలాగా ఇలా గుంటలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఇందులో పెట్టుకోవాలండి. అందుకని ఇలా మనం చపాతీని ఇలా ఒత్తుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఇందులో వేసుకొని పైనకి కొద్దిగా ఒత్తుకుంటూ ఈ కూర అనేది పైకి రాకుండా మొత్తం పిండి అనేది ఇలా పైకి అనుకుంటే మనకి సరిపోతుంది. ఇలా కూరని లోపలికి ఒత్తుకుంటూ పిండిని అనేది పైకి ఇలా ముద్దలాగా ఒత్తుకోవాలి. ఎక్కడ కూడా రంధ్రాలు లేకుండా చూసుకోవాలండి. మళ్ళీ మనం రంధ్రాలు పడితే ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూర అంతా బయటకి వస్తుంది కదా. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని కొద్దిగా పైకి అనుకుంటూ కూర మొత్తాన్ని లోపలికి ఒత్తుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా ఇలా ఒత్తినట్లయితే మనకి సరిపోతుంది. ఎంతో టేస్టీగా కచోరీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఇంత సైజులో మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఎక్కడ కూడా రంధ్రాలు పడకుండా చూసుకోవాలి. అన్నీ రెడీ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కచోరీలను వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ కచోరీ అనేది మనకు రెడీ అయిపోతుంది. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి లోపటి వరకు ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి తొందరగా
ఫ్రై అవుతాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా వస్తాయండి. మనం చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.